మీ రాజగోపాల్, జగతి తెలుగు న్యూస్. ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా వాడవేడిగా సాగుతున్న నేపథ్యంలో పొలిటికల్ బాగా వేడెక్కింది. మనమైతే ప్రస్తుతం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇచ్చాపురం నియోజకవర్గంలో బీసీవై పార్టీ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన బడ్డి మురళి గారు పోటీలో ఉన్నారు. ఆయన ఇదివరకే ప్రచారాలు ప్రారంభించి చివరి దశకు చేరుకున్నారు. మరికొద్ది రోజుల్లో పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఆయన వద్దకు వచ్చి అసలు ప్రచారాలు ఎలా జరిగాయి, ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరించారనే అడిగి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి తెలుసుకుందాం ఆయన ప్రచారాలు ఎలా సాగాయి, ప్రజలు ఆయన్ని ఎలా అభిమానించారనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నమస్తే సార్. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు, అలాగే కుటుంబ సభ్యులకు, జగతి టీవీ ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి సార్, ఇప్పటికే మీరు ప్రచారాలు స్టార్ట్ చేసి ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు? ప్రచారం మేము మొదలుపెట్టిన దగ్గర నుండి ఈరోజు మేము ప్రతి గడప గడపకి బీసీవై అనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. మా పార్టీ విధి విధానాలు, అలాగే గడప గడపకు బీసీవై అనే ఆలోచనతో మేము వెళ్ళినప్పుడు, ప్రతి గడపకి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజల తాలూకు ఆదరణ ఎలా ఉందనుకుంటే, కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయం అనేది కానీ, అధికారం అనేది కానీ ఒకే దగ్గర ఉంటూ వాటాలు వేసుకున్న చందంగా ఉంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి లేదు, మాకు నిరుద్యోగము, మాకు ఉపాధి లేదు, మా వలసలు పోతున్నాము, మాకు రైతాంగ సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించే ఇక్కడ నాదుడు లేడు, కాబట్టి మీరు ముందుకొచ్చినందుకు మేము చాలా అభిమానిస్తున్నాం, ఆదరిస్తాము, కాబట్టి మీలాంటి యువత నాయకులు, యువతరంగా వచ్చినటువంటి నాయకులు మాకు కావాలి, కాబట్టి మీరు చేస్తారని ఒక నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుండి కూడా ఉద్యమాల్లో ఉన్నారు, ప్రజా పోరాటాల్లో ఉన్నారు, చివరికి ఈరోజు రైతాంగ పోరాటంలో కూడా మీరు కీలక పాత్ర వహిస్తూ ఇచ్చాపురం నియోజకవర్గంలో మీరు చేస్తున్న సేవలు మేము చూస్తున్నాం. కాబట్టి మీరు ఏ ప్రజల కోసమైతే ఆలోచిస్తున్నారో ఆ ప్రజల కోసం సేవ చేయడానికి మీరు వచ్చినందుకు మేము హృదయపూర్వకంగా మీకు అభిమానిస్తున్నాం, ఆదరిస్తాం. తప్పకుండా మీ గెలుపుకి మేము కృషి చేస్తామని చెప్పేసి ప్రజలు అనడం, ఆ మాటల్లో కూడా ఎక్కడంటే ఏదో రాజకీయ పార్టీలకి ప్రజలు వెళ్ళేటప్పుడు ఏదో చెప్తారనేటట్టు కాకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా తిలకాలు దిద్ది సంతోషం వ్యక్తపరిచి ముందుకు రావడం నిజంగా అది మరువలేనటువంటి గుర్తులు. అవి చెప్పాలనుకుంటే ఇక్కడున్న రైతాంగం ఈరోజు ఇచ్చాపురంలో ఎన్ని కష్టాలు పడుతుంది అంటే, చివరికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఈ ఇచ్చాపురంలో ఉన్నటువంటి 4 మండలాల్లో మొన్న వర్షాలు లేక పంటలు పోయినాయి. కనీసం ఒక ఇది మనకి కరువు మండలాలుగా ప్రకటించుకునే స్థితిలో లేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నామంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ నియోజకవర్గం ఎంత దుస్థితిలో ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ మీద ఎట్టుకుంటున్నారు వీళ్ళు, వీళ్ళ మీద ఎట్టుకుంటున్నారు వాళ్ళు. ఏమంటే వాళ్ళు చేయలేదని వీళ్ళు చేయలేదు. కానీ నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను ఈ నాయకులకి. సరే, ఒకళ్ళు చేయలేదనే కదా వాళ్ళకి ఓడించారు, ఒకళ్ళు చేస్తారనే కదా మీకు గెలిపించారు, మరి మీరైనా చెయ్యాలి కదా. ఎందుకు చేయట్లేదు? ఎందుకు ప్రజలు మభ్య పెడుతున్నారు? ఎందుకు మోసం చేస్తున్నారు? ఈ రోజుకి నేను ముందుకొచ్చాను. ప్రతి సమస్యని నేను ప్రజల ముందుకు తీసుకెళ్తాను, ప్రజల కోసం పోరాడతాను, ప్రజల కోసమే నేను నిరంతరం ఈ ప్రజా పోరాటాలు కొనసాగుతానని మీ టీవీ ముఖంగా నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీల్లో పనిచేసే అనుభవం అయితే ఉంది. మీరు ఇప్పుడు ప్రస్తుతం బూర్జువా పార్టీల వెనుక తిరుగుతున్నారు. బూర్జువా పార్టీ నుండి ప్రజాక్షేత్రంలో నిల్చొని ఎన్నికల బరిలో ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి, అంటే బూర్జువా పార్టీ నుండి వచ్చేటప్పటికి బూర్జువా పార్టీ ఎజెండా వేరే ఉంటుంది, ఆ ఆశయాలు వేరు. విప్లవ పార్టీలో ఉన్నప్పటికీ ఆ ఆశయాలు వేరు. మీరు రెండిట్ల మధ్య ఎలా, ప్రజల్లో మీరు ఎలా వెళ్తారు? ఇది చాలా మంచి ప్రశ్న. అది ఎలా అంటే, నేను చిన్నప్పుడు వామపక్ష రాజకీయాలు కానీ వామపక్ష భావజాలానికి నేను ఆకర్షితుడై ఉండేవాడిని. చిన్నప్పుడే నేను ప్రజలకు ఏదో చెయ్యాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి అని చెప్పి నేను చిన్నప్పటి నుండే నేను ప్రజా పోరాటాల్లో ఉన్నాను.
ఈ ప్రజల కోసం నేను ఎన్నో త్యాగం చేసుకున్నాను కూడా. అది కొందరు తెలుసు, కొందరు తెలియదు. కానీ నేను ఈ ప్రజల కోసం సగం జీవితం నేను త్యాగం చేసుకున్నాను. ఈ ప్రజలు ఏదో చెయ్యాలి, ప్రజల కోసం ఏదో చెయ్యాలి, ప్రజల కోసం ఏదో పోరాటం చెయ్యాలని చెప్పి. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నేను 6వ తరగతి చదివినప్పుడు మా ఊరు నుండి సోంపేట మాకు కనీసం 11 కిలోమీటర్లు అవుతుంది. ఈ 11 కిలోమీటర్లు నడిచి మేము బురదగల పొలాల అడ్డుతావులు వెళ్ళాలని చెప్పేసి పొలాల మీదకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఈ బురదలో వెళ్ళడానికి ఇబ్బంది పడి పొలాల గట్ల మీద వెళ్ళేటప్పుడు ఎక్కడో 10 నిమిషాలు లేట్ అయిపోతే ఫస్ట్ పీరియడ్ మాకు అయిపోయినప్పుడు ఇంకా మాకు 11 గంటల వరకు, మేము 10:45 వరకు మళ్ళీ ఇంక మేము చేరుకునేది లేదు. అప్పుడు ఏం చేస్తామని ఆ రోడ్డు మీదకి వెళ్ళినప్పటికీ అక్కడ మాకు ఒక అమ్మాయి ఒక చిన్న పిల్లోడికి పట్టుకొని అందరికి రూపాయి అర్ధ అడుక్కునేది కనిపించింది అక్కడ. అప్పుడు నాకు మొదలైంది 6వ తరగతిలోనే, అసలు దేవుడు ఎందుకు వీళ్ళకి ఈ శిక్షించాడు, ఉన్నోళ్ళకి ఎందుకు అంత హ్యాపీ జీవితాన్ని ఇచ్చాడు, ఈమె చేసుకున్న తప్పు ఏంటి, వాళ్ళు అనిపిస్తున్న జీవితంకి అర్థం ఏంటి, వాళ్ళు చేసే న్యాయం ఏంటి అని అక్కడ నాకు మొదలైంది. ఆ మొదలైన అటువంటి అంశమే నాకు ప్రజా పోరాటాల వైపు నాకు మళ్ళించింది. పేద ప్రజలు నలిగిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో చెయ్యాలన్న ఆలోచనతో నేను ముందుకొచ్చి నాకున్నటువంటి పరిధిలో నేను కొన్ని ప్రజా పోరాటాలు చేసుకొని వెళ్ళాను. వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో కూడా నేను కలిసిమెలిసి వెళ్ళాను. విప్లవ పార్టీల్లో కూడా కొంతకాలం పనిచేశాను నేను. తరువాత పరిస్థితుల్లో కుటుంబ పరిస్థితులు కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను మళ్ళీ నా ఇంటి దగ్గరకు వచ్చి నా కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతున్న సమయంలో ఫస్ట్ నాకు ఈ బూర్జవ రాజకీయ పార్టీల్లో కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజెంట్ పరిస్థితుల్లో అయితే ఇదే సరైన మార్గమేమో అని అనిపించింది. ఆ అనిపించిన తరుణంలో నేను ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ తరపున అభ్యర్థిగా శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మా పార్టీ అధ్యక్షులు. ఆయన కూడా ఒక చిన్నప్పటి నుండి కొన్ని కష్టాలు పడుతూ ఈరోజు బయటకు వచ్చినట్టు వ్యక్తి. ఆయన ఆలోచనలు కూడా ఆల్మోస్ట్ చెప్పుకోవాలనుకుంటే పేద ప్రజల కోసం తను ఎంతవరకైనా తెగించే వ్యక్తిగా కనిపించాడు. రెండు మనసులు అక్కడ కలిసాయి. అటువంటి తరుణంలో నేను భారత చైతన్య యువజన పార్టీ తరపున నేను ఇచ్చాపురం నుండి పోటీ చేస్తున్నాను. ఆ పోటీ చేస్తున్న తరుణంలో మీరు అనుకోవచ్చు ఏంటంటే వామపక్ష భావజాలానికి బూర్జవ భావజాలానికి వేరియేషన్ ఉంటుందని. నిజమే అది. ఎందుకంటే వామపక్ష భావజాలం అనేది కంపల్సరీ ప్రతిదీ కూడా న్యాయంగా ఉండాలి, నీతి నియమాలతోనే నడవాలి, మనం ఆకలితో ఉన్నా సరే ఎదుటోడిని కడుపు నింపాలన్న ఆలోచనతో ఉన్నది వామపక్ష భావజాలం. కానీ బూర్జవ భావజాలం ఎంతసేపు మనం దోచుకుందాం, ఎంతసేపు దాచుకుందాం అనే ఆలోచనలు ఉంటాయి. కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు, అందరికీ నేను అన్నానని కాదు, కొంత ఆలోచనలు అయితే అలా ఉంటాయి. కానీ మేము ఆ భావజాలంతో ఆ ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి మేల్కొల్పాలి, ప్రజలకి రేపు చైతన్యవంతులు చెయ్యాలి అనే ఆలోచనతో వచ్చిన వ్యక్తులం కాబట్టి మేము ప్రజలకు న్యాయం చేయాలి ఆలోచన ఉంది కాబట్టి ఇప్పుడున్న తరుణంలో ఇవే సరైన మార్గం అని చెప్పి ఒక నీతి విలువలు గలటువంటి రాజకీయంతో ముందుకు వస్తున్నాం. ప్రజలకు సేవ చేయడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అయితే ఇచ్చాపురం నియోజకవర్గంలో మీ పోటీ అనేది రెండు ప్రధాన పార్టీల మధ్య జరుగుతుంది. వాళ్ళ గుర్తు ఇదివరకే ప్రజలు చూసున్నారు. మీ పార్టీ కొత్త పార్టీ, రాజకీయాల్లోకి ఈ మధ్యనే అడుగుపెట్టిన పార్టీ. మీ గుర్తు ప్రజల్లోకి ఇంకా వెళ్ళలేదు. మీరు ఏ విధంగా మీ గుర్తును ప్రజల్లో ప్రచారం చేయాలనుకుంటున్నారు? మా గుర్తు కోసం చెప్పుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏంటంటే అవి గత కుటుంబ పాలన నుండి వచ్చినటువంటి పార్టీలు కాబట్టి కొంతవరకు అవి పాపులర్ అయ్యి వెళ్ళాయి అన్నది సందేహం, అది వాస్తవమే. కాకపోతే ఇప్పుడు మా పార్టీకి ఉన్నటువంటి మంచి అవకాశం ఏంటంటే గుర్తు ఏంటంటే చెరుకు రైతు గుర్తు. అంటే ఏ అంశం మీద అయితే మనం ఉద్యమాలు చేయడానికి అయితే మనం పూనుకున్నామో ఆ గుర్తే నాకు కూడా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తూ ఈరోజు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇది అమ్మ రైతు గుర్తు, మన చెరుకు రైతు గుర్తు, మన కుటుంబానిది, మనది, మనం కాపాడుకోవాలి, మీరందరూ కూడా దృష్టి పెట్టండి, చెరుకు రైతు గుర్తుకు ఓటేయండి, 5వ నెంబర్లు వస్తుంది. కాబట్టి ఆ ఓటేసింది రైతు కోసం వేస్తున్నారు, మన భవిష్యత్తు కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించండి అని చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా లోతుగా గుర్తును తీసుకెళ్తున్నాం. వాళ్ళు కూడా అంతే ఈజీగా దాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ చెప్పడం
తర్వాత దాన్ని వివరించడం, గుర్తు కోసం కూడా రైతు గుర్తు అనగానే వాళ్ళు వెంటనే స్వీకరిస్తున్నారు. రైతు గుర్తా, రైతుల తాలూకు పార్టీయా, రైతు గుర్తు అని ఒక సున్నితంగా వాళ్ళు స్వీకరించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరి నియోజకవర్గం ఇచ్చాపురం నియోజకవర్గం. ఎక్కువగా ఈ నియోజకవర్గంలో రైతాంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య ఎక్కువ. రైతుల కోసం మీ పార్టీ, మీ ఎజెండా ఏం ప్రకటించబోతుంది? మీరు అన్నది నిజమే. చిట్ట చివరి నియోజకవర్గం అన్నది అయితే కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇచ్చాపురం నియోజకవర్గం అసెంబ్లీలో నెంబర్ 1 మొట్టమొదటి స్థానం. అంటే ఒరిస్సా బోర్డర్లో ఉన్నాం కాబట్టి చిట్ట చివరి అనుకోవచ్చేమో, కానీ నెంబర్ 1 స్థానం ఇచ్చాపురం. తర్వాత మా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే వ్యవసాయ అభివృద్ధిని, అలాగే నిరుద్యోగాన్ని, అలాగే ఉపాధిని కంపల్సరీ ప్రతి వ్యక్తి పొందాలి. ప్రతి వ్యక్తికి ఆ ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిని, ప్రతి వ్యక్తిని మనం కలుపుకుంటూ అభివృద్ధి పరంగా తీసుకెళ్లాలన్న ఆలోచనతో రామచంద్ర యాదవ్ గారు ఈరోజు రైతాంగ సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో, అంటే ఇంటింటికి ఒక కావు మా అధికారం వస్తే, అలాగే యూనిట్ కలిపి ఒక ట్రాక్టర్, ఒక స్ప్రింక్లర్, ఇలా అంటే స్ప్రేయర్ ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఒక యూనిట్గా చేసి రైతాంగాన్ని బలోపేతం చేయాలని, అలాగే ఎక్కడైనా సరే ఎటువంటి చిన్న పరిస్థితి, చిన్న సమస్య, నీటి సమస్య ఉన్న దాన్ని పరిష్కరించి ప్రతి సెంటు భూమికి, ఎకరా కాదు ప్రతి సెంటుకు కూడా నీరు అందించి 2 పంటలు వచ్చేటట్టుగా డెల్టా ప్రాంతాలు ఎలా ఉన్నాయో అలాగే తీర్చిదిద్దాలన్నది మా ఆలోచన. ఆ ఆలోచన వైపే మేము ప్రయాణిస్తున్నాం అని కూడా మేము తెలియజేస్తాం. ఇది ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ దుబాయ్ ఇలాంటి దేశాల్లో వలసలు ఎక్కువ ఉన్నాయి. ఆ వలసల నివారణ కోసం మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమైనా ప్రకటిస్తుందా ఎజెండా? ప్రజలు మాకు అధికారం ఇస్తే మేము ఏ స్థానిక నియోజకవర్గంలోనే మేము చిన్న తరహా పరిశ్రమలు కానీ, కుటీర పరిశ్రమలు కానీ, అలాగే ఉన్నటువంటి ఏవైతే ఈ కార్మికులకి కావలసినటువంటి కంపెనీలు కానీ ఇలాంటివి తీసుకొచ్చి ఇక్కడ మేము స్థాపించి, ఇక్కడ వలసలు పోకుండా ఇక్కడున్న యువతకి ఇక్కడే పని దొరికే విధంగా మేము చేయడానికి కానీ, అలాగే వ్యవసాయాన్ని కూడా అదే రకంగా మేము చేస్తూ వాటి గిట్టుబాటు ధరలు కానీ, ఇంకా వ్యవసాయ అభివృద్ధికి కావలసినటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అధికారం ఇచ్చిన తరుణంలోనే మేము చేయడానికి కూడా అన్ని ఆలోచించుకుంటూ ఏదైతే రేపు చెయ్యాలో ఆ ఆలోచన మా దగ్గర ఉంది, మా నాయకుడి దగ్గర ఉంది. అది కంపల్సరీ చేస్తారనే ఆలోచనతో అయితే మేము విశ్వసిస్తూ ఈరోజు మా ప్రయాణం ముందుకు కొనసాగిస్తాం. అయితే ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రముఖ అంటే పాపులారిటీ ఉన్న సామాజిక వర్గాల్లో మీ యాదవ సామాజిక వర్గం ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే మీ సొంత సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం. యాదవ సామాజిక వర్గంలో ఈ పాటికే కొంతమంది పెద్దలు వైసీపీకి సపోర్ట్గా కొన్ని ప్రకటనలు అయితే చేశారు. దానిపై మీ అభిప్రాయం? నిజానికి ఇది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంటే మీ యాదవ సంఘ నాయకులే ఓపెన్ డిబేట్లలో చెప్పారు, ఈసారి మా సామాజిక వర్గానికి రాజకీయ భవిష్యత్తు చూపించిన వైసీపీ పార్టీకి మా మద్దతు అని ప్రకటించారు. నేను కూడా విన్నాను. వాస్తవానికి ఏంటంటే రాజకీయ పార్టీలు అనుకునేటప్పుడు ఎవరో డబ్బాలు కొట్టుకోవడం అనేది వాస్తవమే, నేను కాదను. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా మా వెనకే ఉన్నారని చెప్పుకోవడంలో వాళ్ళ అతిశక్తి ఉండొచ్చేమో, కానీ ప్రజలు ఎప్పుడు కూడా ఒకళ్ళ వెనక ఉన్నారనుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో 52,000 మంది ఓటర్లు ఉన్నటువంటి ఏకైక కులం యాదవ్ కులం. ఇంత బలమైనటువంటి కులం. ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు యాదవుడు, నేను ఇక్కడ యాదవుడిగానే ఉన్నాను. కానీ మేము అనుకోవట్లేదు యాదవులు మా పక్కే ఉన్నారని. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో విభిన్న కులాలు, విభిన్న మతాలు ఉన్నటువంటి అంశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకే కులం మా వైపే ఉందని చెప్పుకోవడం అనేది అది అంత కరెక్ట్ కాదని అయితే నా అభిప్రాయం. కానీ కొంతమంది యాదవులంతా మా పక్కే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవడం అది ఒక కులాన్ని తాకట్టు పెట్టడమే అవుతుంది. అటువంటి మాటలు కానీ, అటువంటి వ్యాఖ్యలు కానీ చేయడం అనేది కులాన్ని మరికొంత ముంచడమే అవుతుంది తప్ప కులాన్ని అభివృద్ధి పరిచే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించదని నేనైతే
నా గట్టి అభిప్రాయాన్ని మీ ముందు ఈ ప్రేక్షకుల ముందు తెలియజేస్తున్నాను. మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. చివరిగా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మా జగతి టీవీ నుంచి? నేను అందరికీ కూడా, ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, మీరు మేధావులు, ఎందరో నాయకుల్ని, ఎన్నో పార్టీల్ని చూసినటువంటి అనుభవవంతులు, విజ్ఞానులు. మీరు పార్టీలు అనే ఆలోచన నుండి మీరు బయటకు వచ్చి మనల్ని సేవ చేసే వ్యక్తి ఎవరు, మన కోసం ఎవరున్నారు, వీళ్ళు ఏంటి చేయగలరా లేదని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. కొన్ని దశాబ్దాలుగా మీరు ఓట్లు వేశారు, పార్టీలు గెలిపించుకొచ్చారు, వ్యక్తులకు అధికారాలు ఇచ్చారు. కానీ ఇక్కడ మీ బ్రతుకులు ఏమైనా మారాయా? మీ జీవితాలు ఏమైనా మారాయా? ఎప్పటికీ కూడా రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, ఎప్పటికీ తాగునీరు లేని గ్రామాలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మీకోసం ఈరోజు మేము అన్నిటి త్యాగం చేసుకుంటూ మీకోసం నేను ముందుకు వచ్చాము. మమ్మల్ని ఒక్కసారి ఆదరించండి, ఒక అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని సేవ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. ఈ ప్రజలు ఏ చిన్నప్పటి నుండి అయితే నేను ఈ ప్రజల కోసం పాటు పడతానని చెప్పేసి కంకణం కట్టుకొని ఉన్నాను, ఆ అవకాశం కానీ మీరు ఇస్తే ఈ నియోజకవర్గాన్ని, అంటే నేను చెప్పను, అలా అభివృద్ధి చేసి చూపిస్తాననేది మాత్రం ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి, ప్రతి ఒక్క హృదయానికి నేను కోరుకుంటున్నాను. బీసీవై పార్టీ నుండి పోటీ చేస్తున్న బడ్డి మురళి అంతరంగం మనం విన్నామండి. ఆయన ఒక్క అవకాశం ఇస్తే నేనేంటో, నా అభివృద్ధి ఏంటో చూపిస్తాను, నా నియోజకవర్గ ప్రజలకి అన్నిత్యం నేను కష్టపడి పనిచేస్తాను, మీకోసం మీకు ఏనాడు కష్టం వచ్చినా నా ఇంటి తలుపులు మీకోసం తెరిచే ఉంటాయని ఆయన మనకి జగతి టీవీ ద్వారా తెలుస్తున్నారండి. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.